చిత్తశుద్ధి లేదా? కేవలం ఒరిస్సా గవర్నమెంట్కే కాదు, తెలంగాణ గవర్నమెంట్కే కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే కాదు, మన ఇండియాలో ఉన్న ఏ ప్రభుత్వానికి కూడా దీన్ని ఆపలేరు కూడా. ఇది మార్చే రైట్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఇదే బస్సులో ఫర్ ఎగ్జాంపుల్ సామాన్యులు కాకుండా ఎవరైతే రాజకీయ నాయకులు ఉండే బస్సులో కానీ ప్రయాణిస్తే తెల్లవారికే దేశం మొత్తం అల్లకోలం చేస్తారు. రవాణా చట్టంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. అన్నిటిని ఎదుర్కొనే సత్తా ఒక యువతకు మాత్రమే ఉంది. మన బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవా? పెట్టండి వీడియో. బస్సులో హ్యామర్స్ లేవా? పెట్టండి వీడియో. బస్సులో ఫైర్ యాక్సిడెంట్స్ లేవా? పెట్టండి వీడియో. సో ఇలాంటి వాటి మీద వీడియోస్ చేయండి. ఇలాంటి ప్రజలు కాపాడుకునే వాటి మీద వీడియోస్ చేయండి. మనల్ని మనం కాపాడుకునే వాటి మీద వీడియోస్ చేయండి. మన తల్లులు, మన అమ్మల్ని, మన చెల్లెల్ని, మన అక్కల్ని కాపాడుకునే వీడియోస్ మీరు చేయండి. సో ఇటువంటి అప్డేట్స్ ఇవ్వండి ప్రజలకి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటి మనం చేయగలిగితేనే మన దేశాన్ని, మనల్ని, మన ప్రజల్ని మనం అంతా కాపాడుకోవాల్సిన వాళ్ళుగా అవుతాం. సో వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇది నా ఒక్కడే ఆవేదన కాదు, కొన్ని కోట్ల మంది గుండెల్లో ఉండే ఆవేదన ఇది. సో దీని మీద ఇంకెందుకు లేటు, ఈరోజు సాయంత్రం 6:30కి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి.